అలర్జీలను నివారించడానికి సహజమైన ఇంటి చిట్కాలు ఏమిటి? ఈరోజు మనం ఈ వీడియోలో ఆ విషయాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో అలర్జీలను త్వరగా తగ్గించేందుకు మీరు ఈ రోజు నుంచే ఇంట్లో సహజంగా ప్రారంభించగల 3 ప్రభావవంతమైన మార్గాలను నేను మీకు చూపిస్తాను. మనం శాస్త్రీయ పరిశోధనను కూడా సమీక్షించి అలర్జీ లక్షణాలను లోతుగా పరిష్కరించడానికి చర్చించబోతున్నాం. హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. మైండ్ ఇమ్యూనిటీ పద్ధతిని నా క్లయింట్లకు వారి రోగ నిరోధక వ్యవస్థ వాపు జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. క్లినికల్ విధానం వందలాది మంది రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన ఖరీదైన చికిత్సలు లేకుండానే మీరు అలర్జీలకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో మరియు త్వరగా ఫలితాలు సాధించడంలో నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న లింక్ను చూడండి. అక్కడ నేను నా క్లయింట్లకు అలర్జీలతో ఆరోగ్యాన్ని 6 వారాల్లోనే సాధించడంలో సహాయపడిన ప్రోటోకాల్లను మీకు వివరించాను. మీరు ఈ వీడియో కింద ఉన్న లింక్లో దాన్ని పొందవచ్చు. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేసే పేజీకి వెళ్తారు. అక్కడ మీరు అలర్జీలను ఎలా తగ్గించుకోవాలో ఉచిత శిక్షణను పొందుతారు. మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది. ఉచిత గైడ్లు, మీలాంటి వారు తమ పరిస్థితులను శాశ్వతంగా మార్చుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు కూడా ఉన్నాయి. ఇది మీరు ఇంట్లోనే స్వయంగా చేయడానికి పూర్తి స్థాయి అమలు చేయదగిన ప్రణాళికతో వస్తుంది. పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. కాబట్టి తప్పకుండా దాన్ని పరిశీలించండి. ఈ వీడియోలో మీరు చూడబోయే విషయాలు నేరుగా నా మైండ్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నవి. అక్కడ మీలాంటి వారు తమ అలర్జీ లక్షణాలను శాశ్వతంగా ఎలా జయించాలో డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నేను మీకు అలర్జీ వాపును త్వరగా తగ్గించేందుకు 3 సులభమైన సహజ గృహ చికిత్సలను ఎలా ఉపయోగించాలో చూపించబోతున్నాను. ఈ పద్ధతుల వెనుక ఉన్న శాస్త్రాన్ని, ఏవి పనిచేస్తాయో, ఏవి నివారించాలో వివరిస్తాను. అదనంగా అలర్జీ వాపును ఎదుర్కొనడంలో ఎలా ప్రారంభించాలి, మీ దృష్టిని ఎలా ప్రణాళిక చేయాలి, ఉపయోగకరమైన సూచనలు ఇస్తాను. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తమ అలర్జీ లక్షణాలను శాశ్వతంగా తగ్గించుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇవి తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు. ఇవి నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు అలర్జీలకు సహజ గృహ చికిత్సల విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే వారు మందులు తీసుకోవడంలో లేదా తమ డాక్టర్లపై ఆధారపడడంలోనే మునిగిపోతారు. మంచి వైద్యుడు ఉండటం గొప్ప విషయమే, కానీ వాస్తవం ఏమిటంటే మీ నియంత్రణలోనే ఉండే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి మరియు అలర్జీ లక్షణాలపై చాలా ప్రభావం చూపుతాయి. మీరు ఆలోచించవచ్చు, ఆ గృహ చికిత్సలు ఏమిటి? బాగుంది. అలర్జీ వాపును పరిష్కరించడానికి మీరు మెరుగుపరచాల్సిన 3 అంశాలను చర్చిస్తూ సహజ గృహ చికిత్సల గురించి మాట్లాడుకుందాం. శిక్షణలో మేము సంవత్సరాల తరబడి వారానికి 80 నుండి 100 గంటలు పని చేసేవాళ్ళం. కాబట్టి నేను చాలా కాలం నిద్రలేమిని అనుభవించాను మరియు నిద్రలేమి నిజంగా శరీరాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో చెప్పగలను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా కష్టమైన పనులు చేస్తారు. పిల్లలు, కుటుంబాన్ని చూసుకుంటారు. కాబట్టి మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం కష్టం, కానీ వాస్తవానికి మంచి నిద్ర పొందడం అంత కష్టం కాదు. నిద్ర విషయంలో మీరు అంగీకరించాల్సిన కొన్ని కఠినమైన నిజాలు ఉన్నాయి. నా జీవితంలోని నేను దాదాపు ప్రతి రకమైన వాపు లక్షణాన్ని అనుభవించాను. అందుకే నిద్ర అనే విషయం నాకు చాలా ముఖ్యమైనది. ఈ సమస్యపై కొంత వెలుగు వేసే అవకాశం నాకు ఉందని ఆశిస్తున్నాను. నిద్ర సమస్యలు అంతగా సాధారణమైపోయాయి కాబట్టి కేవలం 4వ వంతు పెద్దవాళ్లే నిరంతరం మంచి నిద్ర పొందుతున్నామని నివేదిస్తున్నారు. మిగిలిన 75% మంది రోజువారీగా అయిన సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిద్రలో అంతరాయం కలిగితే కార్టిసోల్, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా మరియు ఇంటర్ల్యూకిన్ పెరగడం వల్ల వాపు ఏర్పడుతుందని మనకు తెలుసు. కానీ నిద్రలో అంతరాయాలు వాపుకు అత్యంత బలమైన ఎపిజెనెటిక్ ప్రేరకాల్లో ఒకటని మీకు తెలుసా? సర్కేడియన్ రిథమ్స్ మన జీన్స్లో 15%పై నియంత్రణ చూపుతాయి. అది మన శరీరం అనుసరించమని చెప్పే సహజమైన ఉత్కంఠ మరియు శాంతి ప్రవాహం. దురదృష్టవశాత్తు పని, కుటుంబం మరియు ఒత్తిడి వంటి విషయాలు తరచూ దానికి అడ్డంకిగా మారతాయి. నిద్ర వయస్సు, మనోభావం, జీర్ణక్రియ మరియు రోగనిరోధక వాపును నియంత్రించే జీన్స్పై ప్రభావం చూపుతుంది. అంటే మనకు ప్రతిరోజు అవసరమైన ప్రతి జీవక్రియపై ప్రభావం చూపుతుంది. అయితే పునరుద్ధరణ నిద్ర ఎలా కనిపిస్తుంది? నేను నిద్రను ఫంక్షనల్ భాగాలుగా ఆలోచించడాన్ని ఇష్టపడతాను. డీప్ స్లీప్ అనేది కణజాల వృద్ధి మరియు గాయాల మాన్పు కోసం అవసరం. రాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ లేదా REM నిద్ర నేర్చుకోవడం మరియు జ్ఞాపక శక్తికి ముఖ్యమైనది.
ఈ రెండు కలిపి మనం పునరుద్ధరణ నిద్రగా పిలిచే దానిని ఏర్పరుస్తాయి. ఇది సాధారణంగా మొత్తం నిద్ర చక్రంలో సుమారు 40% ఉంటుంది. ఇప్పుడు స్పష్టంగా ఈ నిష్పత్తులు మారవచ్చు. ఉదాహరణకు, చాలా మంది మద్యం తాగిన రాత్రి తర్వాత తదుపరి రోజు వారు అంతగా చురుకుగా లేక విశ్రాంతిగా లేరని గమనిస్తారు. అది ఎందుకంటే మద్యం మీరు పొందే పునరుద్ధరణ నిద్ర పరిమాణాన్ని ప్రభావితం చేస్తుంది. అంబియన్, బెనాడ్రిల్, జానాక్స్ వంటి మందులు ఇవి సాధారణంగా నిద్రకు సహాయంగా వాడతారు. ఇవి కూడా ఈ నిష్పత్తులను ప్రతికూలంగా మార్చి కాలక్రమంలో మేధస్సు తగ్గుదలకు కారణమవుతాయి. కాఫీన్ కూడా మరో పెద్ద కారణం, ముఖ్యంగా అది మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీసుకుంటే. వ్యాయామం వాపును తగ్గిస్తుంది. వాపుతో బాధపడే చాలా మందికి శక్తి స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. వారు కండరాలు మరియు జాయింట్లలో నొప్పిని కూడా అనుభవిస్తారు. కాబట్టి వ్యాయామాన్ని ప్రారంభించడం కష్టం అని నాకు తెలుసు, కానీ మీరు ఏదైనా ప్రోగ్రామ్ను ప్రారంభించిన తర్వాత అది ఎక్కువగా కాకపోయినా మీరు మార్పులు చూడడం మొదలు పెడతారు అని కూడా చెప్పగలను. నాకు అనిపిస్తుంది వ్యాయామం కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఇస్తుంది. 1. ఇది వాపును తగ్గిస్తుంది. ఇది ఆల్ఫా ఐలారు మరియు అరచిడోనిక్ యాసిడ్ మార్గాలను అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. 2. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. నిద్రపోవడంలో లేదా నిద్రలో ఉండడంలో ఇబ్బంది పడేవారు వారు రోజు వ్యాయామం చేస్తే, అంటే పూర్తిగా అలసిపోయేంత వరకు నిజంగా వ్యాయామం చేస్తే, రాత్రి పడుకునే సమయానికి వారు మెరుగ్గా ఉంటారు. వారు అంతగా అలసిపోయి ఉంటారు కాబట్టి నిద్రపోతారు మరియు నిద్రలోనే ఉంటారు. 3. ఇది ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం కార్టిసోల్ అనే హార్మోన్ను బలమైన రీతిలో నిరోధిస్తుంది. 4. ఇది గ్రోత్ హార్మోన్ను తగ్గిస్తుంది. ఇది మీ శరీర కణాలను మరింత యవ్వనమైన మెటబాలిజాన్ని స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది. 5. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలంలో పదార్థాలు వేగంగా కదులుతాయి. అయితే ఏ రకమైన వ్యాయామం ఉత్తమం? నేను వారానికి 2 నుంచి 3 సార్లు హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ చేయాలని, మొదట 20 నిమిషాల పాటు ప్రారంభించమని సిఫార్సు చేస్తాను. మీరు వారానికి 2 నుంచి 4 సార్లు రెసిస్టెన్స్ మరియు వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి. 20 నిమిషాల పాటు ప్రారంభించండి. పెద్ద కండరాల సమూహాలపై దృష్టి పెట్టండి, అంటే స్క్వాట్స్, లాట్ పుల్ డౌన్స్, షోల్డర్ ప్రెసెస్, లెగ్ కల్స్ వంటి వాటిని చేయండి. మీరు ప్రారంభించాల్సింది రోజుకు 10 నిమిషాల తక్కువ ప్రభావం కలిగిన కార్డియో వ్యాయామం, ఉదాహరణకు స్టెర్మాస్టర్, సైకింగ్, పరిగెత్తడం, ఈత వంటి వాటిని చేయడం. మీ జాయింట్లు లేదా కండరాలు నొప్పిగా ఉన్నాయా అనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. దానికి అనుగుణంగా మీరు దీన్ని సర్దుబాటు చేయాల్సి రావచ్చు. పూర్తి వ్యాయామ ప్రణాళిక ఈ శిక్షణ పరిధిలోకి రాదు, కానీ ఏదైనా ప్రారంభించండి. తర్వాత మీరు పూర్తి స్థాయి వ్యాయామ నియమావళిని అభివృద్ధి చేసుకోండి. మీరు వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు చెమట పట్టేలా వ్యాయామం చేసి, పెద్ద కండరాల సమూహాలను కనీసం 2 సార్లు పని చేయిస్తే, మీ శరీరంలో వాపు గణనీయంగా తగ్గిపోతుందని, మీరు మెరుగ్గా అనిపించుకుంటారని నమ్మకంగా చెప్పొచ్చు. స్ట్రెస్ కూడా వాపులో పెద్ద పాత్ర పోషిస్తుందని నాకు తెలుసు. ఒకవేళ ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు. ఇది మీ శరీరంలోని కార్టిసోల్ స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. ఇది నిద్ర, ఆహారం, మొత్తం జన్యు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. చాలా మంది కష్టమైన ఉద్యోగాలు చేస్తారు, ఆర్థిక అస్థిరతను ఎదుర్కొంటారు, ఇంట్లో ప్రియమైన వారిని చూసుకుంటారు. అందువల్ల మీ స్వంత అవసరాల కంటే ఎక్కువ బాధ్యతలు మిగిలిన వాటికి ఇస్తున్నారు. అత్యంత ప్రాథమికంగా ఆశలు వాస్తవానికి సరిపోలనప్పుడు స్ట్రెస్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆశలను మార్చుకోవచ్చు, అంటే భోజన ప్రణాళిక, క్యాలెండర్లు, సమయ నిర్వహణ, ఇతరులకు పనులు అప్పగించడం, హద్దులు పెట్టడం వంటి వాటిని చేయవచ్చు. లేదా మీ వాస్తవాన్ని మార్చుకోవచ్చు, అంటే కొన్ని బాధ్యతలు, కట్టుబాట్లను వదిలిపెట్టి మరింత సమర్థవంతంగా మారడం. సాధారణంగా ఇది మీ స్థాయిని పెంచుకోవడమే. ఈ ప్రక్రియ కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే ఇది మీ ఊహలను, చాలా కాలంగా నమ్మిన విశ్వాసాలను సవాలు చేస్తుంది. నిజానికి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నట్లయితే కొన్ని బాధ్యతలను వదిలేయమని నేను చెప్తున్నాను. అనారోగ్యంగా ఉండటం నుంచి ఆరోగ్యంగా మారడం ఒక మార్పు తరం చేసే ప్రక్రియ, మరియు కొన్నిసార్లు మీ జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి నిజమైన మార్పులు అవసరం అవుతాయి. ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి కొంతమంది తేలికైన పని సమయాన్ని ఎంచుకోవాల్సి వచ్చిన సందర్భాలను నేను చూశాను. కొంతమంది తమ ప్రియమైన వారికి మునుపటిలా వారిని చూసుకోలేను అని చెప్పాల్సి వచ్చిన సందర్భాలను నేను చూశాను. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు చాలా కష్టం.
చాలాసార్లు పిల్లలే రాత్రిళ్ళు నిద్రపోకపోవడానికి లేదా ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోవడానికి కారణం అవుతారు. దీనికి నా సమాధానం ఏమిటంటే, మీ బాధ్యతలన్నింటినీ పూర్తిగా వదిలేయొద్దు, కానీ హద్దులు పెట్టుకోండి. ఏమి సాధ్యమో దానికి అనుగుణంగా అంచనాలు పెట్టుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా ఎత్తైన ప్రమాణాన్ని చేరుకోలేకపోతే మీరు నిందించుకోకండి. మీ పిల్లలకైనా లేదా ప్రియమైన వారికైనా మీరు ఎప్పుడూ ప్రతిదీ చేయలేరు. సహాయం అడగండి. పిల్లలు ఒక విషయం, కానీ నిజంగా చెప్పాలంటే పెద్ద వయసు వారిని చూసుకోవడం మరింత కష్టంగా మారుతుంది. కొన్నిసార్లు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుడు తగిన బాధ్యత తీసుకోకపోవచ్చు, పైగా మీకు మరింత పని పెంచేలా చేస్తారు. నో అని చెప్పడం సరిగానే ఉంటుంది. సహాయం అడగడం కూడా సరిగానే ఉంటుంది. కొన్ని సంబంధాల నుంచి కొంత వెనక్కి తగ్గి ఆరోగ్యకరమైన హద్దులు పెట్టుకోవడం కూడా సరిగానే ఉంటుంది. నిజం ఏమిటంటే, మనం తప్పు చేస్తున్నప్పుడు, మనం చేయకూడని పనులు చేస్తున్నప్పుడు మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుంది. మనం తినే ఆహారం అయినా, మనం కలిసే వ్యక్తులు అయినా, మనం చేసే పనుల రకాలు అయినా, మన సంబంధాల స్వభావం అయినా, మనం పొందే నిద్ర పరిమాణం అయినా, ఈ ప్రతిదీ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీ జీవితంలో ఏదైనా విషయం ఆ లక్ష్యాన్ని సాధించడాన్ని అడ్డుకుంటే, దాన్ని మీరు గమనించి దానిని ఎలా పరిష్కరించాలో చూడాలి. నా జీవితాన్ని గురించి కొంచెం చెప్పడానికి నాకు ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాల్లో కొన్ని సంబంధాలను కొనసాగించడంలో వచ్చిన భారంతో నా ఆరోగ్యానికి హాని కలిగినందున నేను చాలా స్నేహాలను వదులుకోవాల్సి వచ్చింది. ఇంతకీ నేను సౌకర్యంగా ఉండే విషయాలు ఏవో తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులతో కూడా హద్దులు పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళు కుటుంబ సభ్యులే అని చెప్పుకుంటే మీ జీవితంలోకి వారు చొరబడే హక్కు వారికి ఉందని అర్థం కాదు. పని విషయంలో నేను ఆసుపత్రిలో చాలా గంటలు పని చేసేవాడిని. కానీ నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, భోజనాలను ప్లాన్ చేయలేకపోవడం వల్ల నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని గ్రహించాను. మీరు ఉద్యోగంలో లేదా కంపెనీలో బాగా పనిచేస్తే ఏమీ లాభం, కానీ దానికోసం మీ శరీరం నష్టపోతే మీ కంపెనీ లేదా వ్యాపారానికి లాభం కలుగుతుంది, కానీ మీరు దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేరు. ఇది చివరికి స్వీయ గౌరవానికి సంబంధించిన విషయం. మీరు మీ గురించి పట్టించుకుంటే కొంతకాలం త్యాగం చేయాల్సి వచ్చినా దీర్ఘకాలిక లాభం కోసం కొన్ని విషయాలకు మీరు లోనవ్వరు. స్పష్టంగా కౌన్సిలింగ్, థెరపీ, చర్చ్, సామాజిక కార్యకలాపాలు, గ్రూపులు వంటి వాటి వల్ల సహాయం అవుతుంది. కానీ మీ శరీరానికి నిజంగా ఏమీ అవసరమో, ఎందుకు అవసరమో లోతుగా తెలుసుకునేందుకు మీరు అంతర్గతంగా పని చేయడానికి సిద్ధంగా లేకపోతే, వ్యక్తిగా ఎదగడానికి నిజంగా సిద్ధంగా లేకపోతే మీరు దీర్ఘకాలిక మార్పును చూడలేరు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీకు ఏం పనిచేస్తుంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఇంట్లో ప్రయత్నించి వాస్తవంగా అలర్జీలను మెరుగుపరిచే ఏవైనా మార్గాలు ఉన్నాయా? ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుని నా ఛానల్కు మద్దతు ఇవ్వండి. అలర్జీలపై సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి. మళ్ళీ కలుద్దాం.